నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీకు ఎటువంటి సంబంధం కావాలన్నా, ఏ వర్ణానికి సంబంధించినా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా మీ అందరికీ కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. మీకు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి లైవ్లో మేడంతో మాట్లాడచ్చు. లేదంటే వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకున్న వారు కూడా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చును. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. మొదటగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. గణనాన్వాం గణపతికం భవామహే కవిం కవీనా ముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ నోతిభిస్సీద సాధనం. ఓం గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, వివాహాలు కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వివాహం త్వరగా అవ్వాలని చాలా ఆశపడుతూ ఉంటారు, కానీ వివాహం లేట్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వారు కొంచెం త్వరగా వివాహం జరగాలనుకున్నప్పుడు మొదటగా మనం ఏం చేస్తే మంచిదంటారు? వివాహం త్వరగా అవ్వాలంటే కనుక మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంటేనండి, అంటే ఆడపిల్లకైతే కనుక గౌరీ కటాక్షం కావాలి కాబట్టి గౌరీదేవిని పసుపుతో ప్రతిరోజు కూడా గౌరీదేవిని పసుపు ముద్ద చేసి అమ్మాయి చేత 41 రోజులు, అంటే 5 రోజులు తప్ప నెలలో తప్పనిసరిగా గౌరీ వ్రతం కింద ప్రతిరోజు గౌరీదేవికి పుష్ప కుంకుమ ఆ పసుపు అక్షింతలతో పూజ చేసినట్లయితే ఏం అక్కర్లే, ఎక్కువ పెద్ద నామాలు కూడా అక్కర్లా. ఒకటే నామం ఏంటంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతే అని చేసినట్లయితే కనుక తప్పనిసరిగా అమ్మాయికి పెళ్లి కుదురుతుంది. వివాహానికి సంబంధించి అలాంటివి చేస్తూ ఉంటే వివాహం ఆలస్యమైన వాళ్ళకి త్వరగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనమ్మా. వివాహానికి సంబంధించి కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం ఇప్పుడైతే. తప్పనిసరిగానమ్మా. బ్రాహ్మిన్స్లో అమ్మాయి 28 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంహెచ్ఎస్ యుఎస్లో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. యుఎస్లో ఉన్న అబ్బాయిలకి ఫస్ట్ ప్రిఫరెన్స్. శాఖ పట్టింపు లేదు. ఆర్యవైశ్య క్యాస్టు, 28 సంవత్సరాలు. ఈ అమ్మాయి 5'2" హైటు, బీటెక్ చేసింది. ఈ అమ్మాయి కూడా మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో 11 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్టు, 29 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే పనిచేస్తున్నటువంటి ఈ అమ్మాయికి 8 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్టు, కొంచెం లేట్ మ్యాచ్, 33 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్ చేసి బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నటువంటి ఈ పిల్లకి నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాదిక క్యాస్ట్, 33 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్ చేసి 60,000 శాలరీలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. సెకండ్ మ్యాచ్ మున్నూరు కప్పు క్యాస్ట్, 33 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్ చేసింది అమ్మాయి, 50,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు రెండవ పెళ్లికి కావాలి. ఓకేనమ్మా. చాలామంది కుజదోషం ఉంది, కుజదోషం కారణంగా వివాహాలు జరగట్లేదని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. సో అలా కుజదోషం ఉన్నవాళ్ళు ఏం చేస్తే మంచిదంటారు వివాహం అవ్వడానికి? కుజదోషం ఉన్నవాళ్ళు ముఖ్యంగా మొట్టమొదటి కుజుడు ఎక్కడ ఉన్నాడు అనేది జాతక పరిశీలనలో తెలుస్తుంది. అంటే 1వ ఇంట్లో ఉన్నాడా, 2వ ఇంట్లో ఉన్నాడా, 4వ అంటే లగ్నాత్తు చెప్పుకోవాలంటే కనుక 7వ ఇంట్లో ఉన్నాడా, 6వ ఇంట్లో కుజుడు ఉంటే కుజదోషం ఉండదు. అలా కొన్ని లగ్నాలు అంటే ఏమిటంటే మేష లగ్నంలో ఉన్న, కర్కాటక లగ్నంలో ఉన్న, అదేవిధంగా తన స్వస్థానమైనటువంటి రుచ్చికంలో ఉన్న మనకి కుజదోషం ఉండదు. అలా చూసుకొని దాన్ని బట్టి రెమెడీస్ చేసుకోవాలి. అష్టమంలో ఉన్నా, లేకపోతే 7వ ఇంట్లో ఉన్నా, 2లో ఉన్నా, 4లో ఉన్నా లగ్నాత్తు కూడా కుజదోషమే. చంద్రాత్తు కూడా చూసుకోవాలి కుజుడు ఎక్కడున్నాడు అనేది. ఆ విధంగా చూసుకుంటే తప్ప కుజుడు గురించి మనకి ఒక అవగాహన ఉంటే ఆ కుజదోష పరిహారాలు చేసుకుంటే వెంటనే వివాహం అవుతుంది. ఓకే. లేకపోతే దగ్గరగా వచ్చిన సంబంధాలు కూడా తప్పిపోతూ ఉంటాయి. తర్వాత ఏంటంటే వాళ్ళకి అవ్వదు సరికదా, ఎందుకు తప్పిపోయావో పాపం కారణాలు కూడా తెలియదు. చాలా వాపోతూ ఉంటారు. అయ్యో ఈ సీజన్లో చేసేద్దాం అనుకున్నాము, ఎందుకు కాలేదు మన పిల్లలకి, ఏంటి ముక్కు వంకర, ఏ వంకరని చేసి కాలేదు, అంతకంటే బాగుండని వాళ్ళకి అయిపోతుంది, ఇంత జీతం తెచ్చుకుంటున్నారు,
అని తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. అవునమ్మా. ఎవరైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది 9866034439. ఈ నెంబర్కి అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు మంచి సంబంధాలు కావాలనుకున్న వారి యొక్క ఫోటో మరియు ఫుల్ డీటెయిల్స్ కనుక సెండ్ చేసినట్లయితే ఈ కార్యక్రమం అయిన తర్వాత మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూడబడును, ఏ వర్ణానికి సంబంధించినా సరే. అదేవిధంగా రెండో వివాహానికి సంబంధించి చాలామంది భయపడుతూ ఉంటారు. ఆల్రెడీ ఒక వివాహం విచ్ఛిన్నమైంది కదా, రెండో వివాహానికి ఎలాంటి సంబంధం దొరుకుతాయి అని చెప్పేసి రెండో వివాహానికి సంబంధించి కూడా మంచి సంబంధాలు మేడం దగ్గర ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకున్నవారు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేయండి. అమ్మ, రెండో వివాహానికి సంబంధించి చాలామంది భయపడుతూ ఉంటారు. ఆల్రెడీ ఒక వివాహం ఇదయింది కదా, రెండో వివాహానికి ముందుకు వెళ్ళొచ్చా లేదా, అప్పుడు జాతక పరిశీలనకు వస్తూ ఉంటారు కొంతమంది అయితే. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ముందుగానే? తప్పనిసరిగానమ్మా. అప్పుడు ఏమిటంటే కనుక ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోయింది, రెండో పెళ్ళికి జాతక పరిశీలన చాలా అవసరం. ఎందుకంటే కనుక ఫస్ట్ మ్యాచ్లోని వీళ్ళ జాతకంలో కానీ అవతలి వాళ్ళ జాతకంలో కానీ ప్రాబ్లమ్స్ ఉంటేనే కదా బ్రేక్ అవుతుంది. ఈ కుజదోషం అయ్యుండొచ్చు, నాగదోషాలు అయ్యుండొచ్చు, పితృదోషాలు అయ్యుండొచ్చు, లేకపోతే కనుక వీళ్ళిద్దరికీ కూడా కొంతమందికి ఏంటంటే కనుక ఏళ్ళనాటి శని దోషం వల్ల కూడా కొంచెం బ్రేకప్లు తొందరగా వస్తుంటాయి, ఆలస్యం అయిపోవడం. ప్రతి దానిలోని కూడా ఇద్దరికి రాహుకేతువుల వలన కూడా కాలసర్ప దోషం వల్ల కూడా వీళ్ళిద్దరికీ కూడా బ్రేకింగ్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు జాతకం చూసుకుని పెళ్లి చేసుకోవాలి, జాతకం అవతల వాళ్ళ జాతకం పరిశీలించుకొని చేసుకోవాలి. ఓకేనా, ఒక కాలర్ తీసుకుందాం. భీమేష్ అనంతపురం నుంచి. భీమేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరికండి వివాహం? వివాహం కాదు మేడం, నేను బిజినెస్ చేయాలా లేకపోతే ఉద్యోగం చేయాలా? అయితే మీరు వ్యక్తిగతంగా నా వాట్సాప్కి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ పెట్టండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీతో నేను మాట్లాడటం జరుగుతుంది. ఓకేనండి, మీరు వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా 9866034439. ఈ నెంబర్కి మీ ఫుల్ డీటెయిల్స్ సెండ్ చేయండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మేడం మీతో మాట్లాడతారు. అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే పనిచేస్తున్నటువంటి ఈ అబ్బాయికి 14 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు, ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోని 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'7" హైటు, ఎంటెక్ హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రజక క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు, ఎంటెక్ చేశాడు ఈ పిల్లాడు, 15 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు, ఎంటెక్ చేసినటువంటి ఈ అబ్బాయికి 18 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఆ తర్వాత క్యాస్ట్ నోబార్ అండి, కులాంతర వివాహం. 28 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్, ఓన్ బిజినెస్ ఉంది, 3 లక్షలు వస్తుంది ఫర్ మంత్కి. ఈ అబ్బాయికి ఏ కులమైనా ఓకేనట. ఇలాంటి సందర్భంలో ఆ అమ్మాయికి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు కాల్ చేయొచ్చు. ఓకేనమ్మా, కాల్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హైదరాబాద్ నుంచి వీర్రాజు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడంతో మాట్లాడండి. ఓకే, నమస్కారం, చెప్పండి. నమస్తే మేడం. ఏం లేదండి, మాకు మా అబ్బాయి మూడో అబ్బాయి చనిపోయిండు, మా కోడలకి సెకండ్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాం. అలాగేనండి, తప్పనిసరిగా మంచి ఆలోచన. మీ ఉదారమైనటువంటి మనస్సుకి నేను కృతజ్ఞత చెప్తున్నాను ఒక స్త్రీగాని. తప్పనిసరిగానండి, చూద్దామండి. అమ్మాయి వివరాలు, డీటెయిల్స్ అన్నీ కూడా కొంచెం వాట్సాప్ చేయండి. మీ క్యాస్ట్ కూడా నాకు చెప్పండి. ఓకే, వాట్సాప్ నెంబర్ అండి 9866034439. ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, వాట్సాప్ అనే సింబల్తో. ఆ నెంబర్కి ఫోటో అండ్ ఫుల్ డీటెయిల్స్ సెండ్ చేయండి. కార్యక్రమం అయిన తర్వాత మేడం మీతో మాట్లాడడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ అమ్మా. ఓకేనండి. ఓకేనమ్మా, మామూలుగా కూడా జాతక పరిశీలన చేస్తూ ఉంటారు కాబట్టి జాతక పరిశీలనలో ఇలా వివాహాలు విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఉంటుంది అసలు జాతక పరిశీలన? జాతక పరిశీలనలో వివాహాలు కొంచెం బ్రేక్ అవుతాయి, లేకపోతే వీళ్ళకి పలానా దోషాలు ఉన్నాయనేది జాతక పరిశీలన అనేది ఒక స్కాన్ లాంటిది. అందువల్ల తెలుస్తుంది మాకు.
తెలిసినప్పుడు చెబుతాము, ఏమండి జాతకం చూసే పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్తూ ఉంటాం. అందువల్ల ఆ విధంగా వాళ్ళు ఏంటంటే తొందరపాటు నిర్ణయం, ఎలాంటి తెలిసిన సంబంధం కదా, బంధువుల్లో కదా, చుట్టరికాలు పోతాయి కదా, మనం మనం ఇవి అందుకుంటే అంటే వీళ్ళ సంబంధ బాంధవ్యాల గురించి వీళ్ళు ఆలోచిస్తారు. పిల్లల మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, అప్పుడు ఇవాళ రేపు ఏంటంటే ఆకర్షణలు అనేవి అధికమైపోతున్నాయి. అందువల్ల వాళ్ళు ఏమన్నా ఆకర్షణలో ఉన్నారా లేదా అనేది క్లారిటీ చేసుకుని వివాహం చేయడం అనేది చాలా చాలా ఉత్తమమైనటువంటి విషయం. అందువల్ల జాతకం కూడా దీనికి సంబంధించి ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా ఏమన్నా కూడా రెమెడీస్ చేసి, అంటే కుంభ వివాహం, కదలి వివాహం ఇలాంటివి ఏమన్నా జాతకాల్లో ఒకరికి ఉండి ఒకరికి లేదు, కానీ వీళ్ళకి ఇది జరిపించేసామనుకోండి, వాళ్ళిద్దరికి పెళ్లి చేసినా అంత పూర్తి అంటే పరిహారం చేసిన మూలాన ఆ దోషం వీళ్ళకి విఘటించకుండా ఉండొచ్చు. అంటే వివాహానికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే జాతక పరిశీలన చేస్తున్నారు, ఏమైనా దోషాలున్నా అవి నివృత్తి అయిన తర్వాత మాత్రమే వివాహానికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. చూసారు కదా, వివాహానికి సంబంధించి ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వివాహం అనేది జీవితంలో ఒక మంచి ఒక బాధ్యతతో కూడినది కాబట్టి దానికి సంబంధించి అందరూ కూడా చాలా జాగ్రత్త తీసుకుంటారు, ఒక శుభగడే కాబట్టి. ఆ విషయంలో చూడండి మేడం ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు జాతక పరిశీలన చేసిన తర్వాత ఏమైనా దోషాలు ఉంటే వాటికి నివృత్తి చేసిన తర్వాత మాత్రమే సంబంధాలకు సంబంధించి మాట్లాడడం కూడా జరుగుతుంది. మీకు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరికైనా మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044339. ఈ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేయండి. కార్యక్రమం అయిన తర్వాత మేడం మీతో మాట్లాడడం జరుగుతుంది. ప్రొఫెసర్ చూద్దామా. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు 5'10" హైటు, యుఎస్లో ఉన్నాడు. ఈయన 100K వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. 15 కోట్ల ఆస్తి ఉంది. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు 5'7" హైటు, 60 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన తగినటువంటి వధువు కావాలి. ఈయన ప్రాపర్టీ 20 CR. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, కెనడాలో పనిచేస్తున్నాడు. 90K వస్తుంది. ఇతనికి PR ఉంది. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి. కెనడాలో వెళ్ళడానికి ఇష్టపడేటటువంటి వధువు కావాలి. 8 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'8" హైటు, MHS యూకేలో ఉన్నాడు. ఈయన పర్ మంత్ 3 లక్షలు వస్తుంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలను. 10 CR ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 38 సంవత్సరాలు, కొంచెం లేట్ మ్యాచ్ ఈ అబ్బాయిది. ఈ అబ్బాయి ఈ బీటెక్ చేశాడు, MBA కూడా చేశాడు, యూకేలో బిజినెస్ చేస్తున్నాడు. దానికి ఇష్టమయ్యేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నెలకి 4 నుంచి 5 లక్షలు ఇతను సంపాదిస్తున్నాడు. ఒక 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు ఉన్నవాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మరొక కాలర్ చూద్దాం. రామంతపూర్ నుంచి భాగ్యమ్మ. నమస్తే అండి. హలో హలో భాగ్యమ్మ గారు. హలో, ఓకేనండి. మీరు ఎవరికైతే సంబంధం కావాలనుకున్నారో వారి యొక్క ఫోటో అండ్ డీటెయిల్స్ వాట్సాప్ నెంబర్కి పంపించండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్స్ అని. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీతో మాట్లాడడం జరుగుతుంది మేడం. అయినా కూడానమ్మా ఇప్పుడు ఇలా కాల్ కట్ అయిన వాళ్ళు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రామంతపూరే కదా మాకు దగ్గరే. తార్నాక బ్రాంచ్కి రావచ్చు, లేదా దిల్సుఖ్ నగర్ బాబా గుడి ఎదురుండగా బ్రాంచ్ ఉంది, అక్కడికన్నా రావచ్చు. తార్నాక ఉడా కాంప్లెక్స్లో ఉంది. పిల్లర్ నెంబరు 1022 గేట్కి ఆపోజిట్లో ఉంది. అందువల్ల ఎవరైనా సరే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన ఉన్నటువంటి తార్నాక బ్రాంచ్కి కూడా రావచ్చు. కట్ అయింది అని అనుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఎవరైనా సరే ఇలా కాల్ కట్ అయింది దగ్గరలో ఉన్న వాళ్ళు అనుకుంటే డైరెక్ట్గా కూడా వచ్చి కలవచ్చు అని చెప్పేసి మేడం చెప్పడం జరుగుతుంది. కాబట్టి పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. అదేవిధంగా 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్లో మీరు ఎక్కడైనా సరే కలవచ్చు. ఓకేనమ్మా. మరొక కాలర్ తీసుకుందాం. నెల్లూరు నుంచి శ్రీనివాస్ రెడ్డి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడంతో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అమ్మా. మా అబ్బాయి గురించి మాట్లాడదామమ్మా. అబ్బాయి ఏం చదువుకున్నారండి, ఏం చేస్తున్నారండి? అమ్మా ఏం చదువుకున్నారండి, ఏం చేస్తున్నారు? అబ్బాయి MBA చేస్తున్నారమ్మా. వివాహం చేద్దాం అనుకుంటున్నారా? అవునమ్మా. ఇటు లైవ్ లో చూస్తున్నానమ్మా. రాపేయమంటారా? పర్వాలేదు. మీరు ఏంటంటే అబ్బాయి ఫోటో డీటెయిల్స్ కూడా వాట్సాప్ నెంబర్ ఉంది కదా నా పక్కన, 9866044439కి మీరు పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత మీతోటి మన ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుంటారు వాళ్ళు. ఓకేనండి. ఎవరైనా సరే లైవ్లో కాల్ కలవకపోయినా కొన్ని విషయాలు చెప్పలేకపోతాం అనుకున్న వాళ్ళు కూడా వాట్సాప్ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేయండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మేడం మీతో మాట్లాడతారు కాబట్టి అక్కడ డైరెక్ట్గా మీరు మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా మేడంనే కలవాలనుకున్న వరకు కూడా కాల్ చేస్తే కనుక అడ్రస్ డీటెయిల్స్ చెప్తారు. అక్కడికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని కలిసి మీకు మంచి సంబంధాలు తీసుకోవచ్చు. ప్రొఫెసర్ చూద్దామా.
రెడ్డి క్యాస్ట్లో అమ్మాయిలమ్మ, ఇందాక అబ్బాయిలు చెప్పుకున్నాం కదా, అమ్మాయిలు 24 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్. ఈ అమ్మాయికి 6 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా భూమంచిరెడ్డి 26 సంవత్సరాల అమ్మాయి, 5'8" హైటు, బీటెక్. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది హైదరాబాద్లోనే, 6 లక్షల ప్యాకేజీలో ఉంది, 6 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. హైట్ గురించి వీళ్ళు చూస్తున్నారు, భూమంచిరెడ్డిలో కావాలి అంటున్నారు అనమాట. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్ సాఫ్ట్వేర్, 8 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంహెచ్ఎస్ యూఎస్లో ఉంది పాప, 170K వస్తుంది, H1B ఉంది అమ్మాయికి, తగిన 50 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకేనమ్మా, కాలర్ తీసుకుందాం. విశాఖ నుంచి రాధాకృష్ణారెడ్డి. నమస్తే అండి. హలో, నమస్తే మేడంతో మాట్లాడండి. నమస్తే, చెప్పండి రెడ్డి గారు. మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? అమ్మాయికి అండి. అమ్మాయి ఏం చదువుకున్నారు? అమ్మాయి పీజీ చేశారంటే కెనడాలో ఉంటున్నారు. వెరీ గుడ్. కెనడా మ్యాచెస్ ఉన్నాయండి మన దగ్గర, చూద్దామండి. మీరు పాప ఫోటో డీటెయిల్స్ పెట్టేసేయండి. ఇక్కడ బీటెక్ చేశారండి, అక్కడ పీజీ చేశారండి. ఓకే, పిఆర్ వచ్చేసిందా? పిఆర్ అంటే ఈ మధ్యలో వచ్చేస్తుందండి. పిఆర్ అప్లై చేస్తున్నారు అడిగి. సరే సరే, మీరు పంపించండి. నా వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి, వారు చెప్తారు. కార్యక్రమం అయిన తర్వాత మనం మాట్లాడదాం. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీతో మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నది వివాహానికి సంబంధించి విచ్ఛిన్నం అయిపోతూ ఉంటాయి. చిన్న చిన్న మాటలతోనే విడిపోతూ ఉంటారు. దానికి కారణం జాతక దోషమా, లేదంటే ఉన్న సమాజంలో వారు ప్రవర్తించే విధానం అసలు అర్థం కాని పరిస్థితి. అంటే పిల్లలు చదువులో చాలా బాగా ఉంటున్నారమ్మా, జ్ఞానవంతులుగా ఉంటున్నారు. జీవితంలోకి వస్తుల్లోకి అంటే ఇప్పుడు ఒక ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచానికి రావాలి. దానిలో ఏంటంటే పూర్వకాలం వాళ్ళకి ఇంకా కుటుంబమే ప్రపంచం. ఇప్పుడు అలా కాదు కదా, వీళ్ళ కెరీరు తర్వాత ఆ వృత్తిలో ఉండేటటువంటి టెన్షన్స్, ఈ టెన్షన్స్ తీసుకుంటూ సంసార జీవితంలో కూడా ఒద్దికగా నడవడం అంటే అమ్మాయిలకేంటి అబ్బాయిలకేంటి ఇరిటేషన్స్ మరి ఎక్కడ పెట్టుకుంటారు? అందువల్ల కోపం వస్తే బెళ్ళం మీద మొగుడు మీదే కదా చూపించేది. ఆ విధంగా వీళ్ళకి గబక్కన ఇరిటేట్ అయిపోతుల్లోకి నువ్వు నన్ను అంటావా, నేను తక్కువేంటి, నువ్వు తక్కువేంటి అనే విధానంలో కొంచెం బ్రేకప్లు ఎక్కువ అవ్వడానికి కాస్తంత ఈగోయిజాలు అడ్డం వస్తున్నాయని చెప్పొచ్చు. ఓకేనమ్మా, కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. కరీంనగర్ నుంచి తిరుపతి. నమస్తే అండి. హలో, తిరుపతి గారు. మేడం నమస్తే మేడం. మేడంతో మాట్లాడండి. మేడం చెప్పండి తిరుపతి గారు. మా అబ్బాయి ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తుండే మేడం. క్యాస్ట్ ఏమిటి? పద్మశాలి. ఓకే, పద్మశాలి మ్యాచెస్ ఉన్నాయండి. ఆస్ట్రేలియాలో పిఆర్ వచ్చింది అబ్బాయికి? వచ్చింది మేడం. సరే, అయితే అబ్బాయి ఫోటో డీటెయిల్స్ అన్ని పెట్టండి. మేడం ఓకే, వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు, వినండి. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ కనుక సెండ్ చేసినట్లయితే ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు కాల్ చేస్తారు. ఇప్పుడు మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ చెప్పవచ్చు, లేదా డైరెక్ట్గా కలవాలనుకున్నా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చును. ఓకేనమ్మా, ప్రొఫెస్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ MBBS MD చేసినటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఈ అమ్మాయికి కూడా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి అంటే 1,50,000 జీతం వస్తుంది, 27 ఇయర్స్. ఎవరైనా MD చేసినటువంటి అబ్బాయిలు ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. అంటే ప్రతి క్యాస్ట్లోని కూడా డాక్టర్లు ఉంటారండి, అన్ని విధాలా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులే కాకుండా. అందుకని ఎవరైనా సరే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లేకపోతే డాక్టర్స్ ఏం కావాలన్నా సరే మన దగ్గర ఉండడం వల్ల మీరు తప్పనిసరిగా నిరభ్యంతరంగా మమ్మల్ని సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'7" హైటు, MHS యూఎస్లో 137K వస్తుంది అబ్బాయికి, తగినటువంటి వరుడు కావాలి, ప్రాపర్టీ 10 CR. కాపు క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్ హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు పిల్లాడు, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. మున్నూరు కాపు క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'7" హైటు, యూఎస్లో ఉన్నాడు, 100K వస్తుంది. ఈ అబ్బాయి కూడా తగినటువంటి ప్రాపర్టీ ఉంది, 3 CR ఉంది, తగినటువంటి వధువు కావాలి, మున్నూరు కాపు క్యాస్ట్లో. ముదిరాజ్ క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'7" హైటు, MBA చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లోనే పనిచేస్తున్నటువంటి ఈ ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయికి 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి.
ఆ తర్వాత కమ్మా క్యాస్ట్ 37 సంవత్సరాలు 5-9 హైటు, ఓన్ బిజినెస్ ఉంది, ఒక 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, అతనికి ప్రతి నెల కూడా 2 లక్షల ఇన్కమ్ ఉంది, తగినటువంటి చౌదరి క్యాస్ట్లో వధువు కావాలి. ఓకేనమ్మా, వివాహానికి సంబంధించే కాకుండా మామూలుగా జాతకానికి సంబంధించి ఎలాంటి పరిశీలన చేస్తారు? అంటే వివాహానికి సంబంధించిన పరిశీలన ఒక రకమైతే, జాతకంలో కూడా కొన్ని చిన్న చిన్న దోషాల వలన కూడా పీటల దాకా వచ్చిన పెళ్ళి అవ్వకుండా తప్పిపోవడం, లేకపోతే నిశ్చితార్థాలు జరిగి బ్రేక్ అయిపోయి మళ్ళీ వేరే సంబంధాలు చూసుకోవాల్సిన అవసరం రావడం, ఇలా రకరకాలైనటువంటి పరిస్థితులు మనుషులు ఎదుర్కొంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు జాతక విశ్లేషణ, మీరు సంబంధాలు చూసిన తర్వాత వెంటనే కుదిరిపోతే సంతోషమే, కుదరకపోతే ఒక్కసారి జాతక విశ్లేషణ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అవసరం అనమాట. మనకు ఎలా పెళ్లి సంబంధం అవసరమో జాతకాలు కూడా ఒక్కసారి చూసుకుంటే కనుక చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఏవో అడ్డంకులు ఉంటాయి, దశలు ఉంటాయి, విదశలు ఉంటాయి, వాటికి సంబంధించిన జపాలు, దానాలు ఇవి చేపించేసుకుంటే మనం మంచి వచ్చిన సంబంధం ఓకే అయిపోతుంది కదా. అందు గురించి చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఓకే అమ్మా, మరొక కాలర్ ఉన్నారమ్మా, తీసుకుందాం. షాద్ నగర్ నుంచి పుష్పలత. నమస్తే అండి. నమస్తే మేడం. మేడంతో మాట్లాడండి. చెప్పండి పుష్ప గారు. మేడం నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. హలో పుష్పలత గారు మాట్లాడండి మేడంతో. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? అమ్మాయి ఉంది మేడం. అమ్మాయి ఏం చదువుకుంది? అమ్మాయి అగ్రికల్చర్ బిఎస్సి మేడం. ఓకే, క్యాస్ట్ ఏంటమ్మా? మేము లింగాయత్ మేడం, బలిజ లింగాయత్. బలిజ లింగాయత్. ఓకే అమ్మా, పంపించండి. అమ్మాయి ఫోటో వివరాలు అన్నీ కూడా పెట్టండి అమ్మా, తప్పనిసరిగా మనం చూద్దాం. ఓకే అండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో అండ్ ఫుల్ డీటెయిల్స్ సెండ్ చేయండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మేడం మీతో మాట్లాడటం జరుగుతుంది. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. గంగపుత్ర క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-7 హైటు, బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 31 సంవత్సరం 5-10 హైటు, ఎంహెచ్ఎస్ యూఎస్లో ఉన్నాడు ఈయన. ఈ అబ్బాయి కూడా అంటే 200K వస్తుంది, వెల్ సెటిల్డ్, 20 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు క్షత్రియ క్యాస్ట్లో కావాలి. సూర్యవంశపు రాజుల వెళ్ళు. గౌడ్స్ క్యాస్ట్ 31 సంవత్సరం 5-8 హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, ఈ హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. వీళ్ళు కూడా వెల్ సెటిల్డ్. పద్మశాలి క్యాస్ట్ 32 సంవత్సరాలు, ఈ అబ్బాయి 5'5" హైటు, ఎంఎస్ చేశాడు, యుఎస్లో ఉన్నాడు, 130K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. ఈ అబ్బాయికి కూడా 6 CR ప్రాపర్టీ ఉంది. అమ్మ, ఎక్కువగా ఎలాంటి సంబంధాలు వస్తూ ఉంటాయి మీ దగ్గర? కంటే ఇలా కావాలంటూ ఉంటారు కదా, ఎక్కువగా ఎలాంటివి? అంటే సాధారణంగా అమ్మ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి, నా పిల్లలు ఇంకా ఉన్నతంగా ఉండాలి అని కోరుకోవడం అనేది సహజమైనటువంటి విషయం. మరి అలాంటప్పుడు ఎవరు కూడా మనకన్నా బాగుండాలని కోరుకుంటారు కదా. అప్పుడు అమ్మాయి పలానా హైట్లో ఉంది, ఒక సాధారణంగా 5'5", 5'3" అలా ఉన్నది అంటే 6 అడుగులు అందగాడు కావాలని కోరుకోవడం సహజం. అది అదేవిధంగా 5 అడుగులే అమ్మాయి ఉంది, 5'5", 5'4" ఉన్నా ఓకేనండి మాకు అనేవాళ్ళు ఉన్నారు. మా అమ్మాయి 5 అడుగులు ఉన్నది కాబట్టి పిల్లలు పొడవుగా పుట్టాలి, అందుకని హైట్ బాగున్న పిల్లల్ని చూడండి అనేవాళ్ళు ఉన్నారు. అలాగా లోకో భిన్నో రుచి, అన్ని రకాల రుచులు కలబోస్తేనే ఈ ప్రపంచం. అందువల్ల వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళ యొక్క థాట్స్కి అన్నింటికీ మనం ఎప్పుడు కూడా ఆహ్వానం పలుకుతాం. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలుగా వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగేటట్లుగానే చేస్తున్నాం మనం. అంతేగాని ఏదో ఒప్పించడానికి, నప్పించడానికి మాత్రం మనం పనులు చేయట్లేదు. అవునమ్మా. అదేవిధంగా ఇప్పుడు రెండో వివాహానికి సంబంధించి ఏమైనా ప్రొఫైల్స్ ఉన్నాయమ్మా? రెండో సంబంధం ప్రతి వర్ణంలోనే రెండో పెళ్లి వాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఇదివరకు ఎక్కడో అక్కడక్కడ అనేవాళ్ళు, ఇప్పుడు ఇంటింటికి ఉంది పొయ్య అన్నట్టుగా అయిపోయింది అనమాట. అన్ని వర్ణాల్లోనే ఉన్నాయమ్మా రెండో పెళ్ళిళ్ళు. ఎవ్వరు లేరు అనడానికి లేదనమాట. అంటే తగిన సంబంధాలు పాపం బ్రేకప్ అయిపోయి తర్వాత ఈ కరోనా వల్ల కొంతవరకు కొంతమంది వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ తిరిగి పెళ్లి చేసుకుని మళ్ళీ నూతన జీవితం స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కొంతమంది. దానికన్నా కూడా ఈ యొక్క విడాకులు తీసుకున్న వాళ్ళే ఎక్కువగా కనపడుతున్నారు. అవునమ్మా, ఎక్కువగా వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. చాలామంది ఉన్నాయి, అన్ని వర్ణాల్లోనే ఉన్నాయి. కొంతమంది చదవడానికి ఇష్టపడతారు, అలాంటి వాళ్ళకి మనము తప్పనిసరిగా ప్రొఫైల్స్ తీసుకొచ్చి చదవడం ఇష్టం ఉండదు కాబట్టి చదవము. కానీ అన్ని వర్ణాల వాళ్ళు కూడా ప్రథమ, ద్వితీయ, అదేవిధంగా
యూకేలో కానీ యుఎస్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ కెనడాలో కానీ ఎక్కడ ఉన్నప్పటికీ ఫిన్లాండ్ దగ్గర నుంచి మన దగ్గర అన్ని వర్ణాల్లోనే అన్ని చోట్ల జర్నీలో పనిచేసే అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. అందువల్ల ఎవరైనా సరే అన్ని వర్ణాల వాళ్ళు కూడా నన్ను సంప్రదించవచ్చు. సంప్రదించే మూలానే 16 సంవత్సరాలుగా నిర్మోహమాటంగా, నిశ్చలంగా, సత్యంగా మీ దగ్గర నిలబడటం కారణం అదే. అవునమ్మా. చూసారా, వివాహానికి సంబంధించి మీకు ఎలాంటి సంబంధాలు కావాలనుకున్నా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది 9866044439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ని సెండ్ చేయండి. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మేడం మీకు కాల్ చేస్తారు, లేదంటే ఆఫీస్ నుంచి కూడా మీకు కాల్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఎవరైనా సరే దగ్గరలో ఉన్న బ్రాంచెస్ కూడా వెళ్ళాలనుకుంటే కనుక కాల్ చేసి అడిగితే కనుక బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అడ్రస్ ప్రూఫ్ మా అడ్రస్లతో సహా చెప్పడం జరుగుతుంది. డైరెక్ట్గా కూడా వెళ్ళి మాట్లాడవచ్చును. వివాహానికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి మీరు నిశ్చింతగా కూడా ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ని అయితే సెండ్ చేయొచ్చు. ఓకేనమ్మా, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః.